ట్రైన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఒక యాప్, ట్రైన్ బుక్ చేసుకోవడానికి ఒక యాప్, ఇవన్నిటిని ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి ప్రభుత్వం అనేది రైల్ వన్ అనే ఒకే ఒక యాప్ని అనేది తెచ్చింది. ఈ యాప్ వలన చాలా వరకు మీరందరూ వాడుతూనే ఉండొచ్చు అనుకుంటా. ఇది కొన్ని రోజుల క్రితం అనేది లాంచ్ అయింది. ఈ యాప్ ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ యాప్లో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ ఏందనేది మనం ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్ కట్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు స్మార్ట్ టెక్ కన్నడ. ఓకే, ఇప్పుడు ప్రమాదాలను గమనిస్తున్నట్టుంటే ఇప్పుడు రైలు అనేది ఇప్పుడు మూవ్మెంట్ అవుతున్నప్పుడు ట్రైన్ టికెట్ అనేది జనరల్ టికెట్ బుక్ చేసుకోవడానికి యాప్లో ఆప్షన్ ఇచ్చాడు కదా. ఇప్పుడు ట్రైన్ మూవ్మెంట్ అవుతున్నప్పుడు లేదా మనం ఏదైనా బస్సులో వెళ్తున్నప్పుడు మనం ట్రైన్ టికెట్ ముందుగానే బుక్ చేసుకుందాము అనిపిస్తే ఇది అనేది వర్కౌట్ అనేది అవ్వడం లేదు. మీరు కూడా ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేసి ఉంటారు. తర్వాత ఫీ క్యాన్సలేషన్ కూడా మనకి అమౌంట్ రావడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలామంది ప్రయాణికులు అనేది చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ యాడ్ చేశాక విత్డ్రా చేసుకోవడానికి మనీ ఆప్షన్ అనేది లేదు. అంతేకాకుండా ఈ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా టీమ్ సపోర్ట్ అనేది చాలా వరకు లేదు అని చాలా చెప్తున్నారు. కాబట్టి మనం రైల్ వన్ యాప్ అనేది వచ్చినా కూడా దీంట్లో ఇంకా చాలా మోడిఫికేషన్స్ అప్డేట్ చేయాల్సి అనేది ఉంది. కాబట్టి దీన్ని చాలా తక్కువ మంది అనేది వాడుతున్నారు. ఇది మన ప్రభుత్వమే యాడ్ చేసినప్పటికీ కూడా దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. చాలా యాప్స్తో పోల్చుకుంటే ఈ యాప్ అనేది బెటరే అయినప్పటికీ దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మన లిమిటెడ్ ఆడియన్స్ అనేది వాడుతున్నారు. చాలామంది వాడుతున్నారు కానీ దీన్ని ఏదో ఒక ఆప్షన్గా మాత్రమే చూస్తున్నారు. దీన్నే మెయిన్ ఆప్షన్గా మాత్రం చూడట్లేదు. కాబట్టి మనం చెప్పాలనుకుంటున్నది ఏంటంటే దీంట్లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయితే చాలా వరకు బాగా అవుతుంది అనేది నా ఒపీనియన్. ఇంకా మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.